కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మరి ఎన్పీకుంట మండలం గూడుపేల గ్రామం నందు ఉన్నాం. మరి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అలాగే తిమ్మమ్మ మరిమాన్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిమ్మమ్మ మరిమాను ఒక స్థల పురాణము చాలా గొప్పది. మరి ఈ స్థల పురాణానికి మరి ఇక్కడ మన దేశ నలుమూలల నుండి కూడా మన రాష్ట్ర నలుమూల నుండి జిల్లా నలుమూల నుండి అనేక మంది వేల లక్షల మంది భక్తాదులు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వేయించేస్తారు. మరి వీరందరికి కూడా భోజన సదుపాయం మరి అలాగే ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు భావి ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఆలోచన విధానంతో కూటమి ప్రభుత్వం అలాగే గౌరవ కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ భోజన సదుపాయం కూడా ఇక్కడికి ఇన్ని లక్షల మంది వచ్చినా కూడా మరి భోజన సదుపాయం అనేటువంటిది రాత్రి 11 గంటల వరకు అంటే ఇప్పుడు ఉదయము దాదాపు మనకి 11-12 గంటలకు ప్రారంభమైనటువంటి భోజన ఏర్పాట్లు కొన్ని వేల లక్షల మందికి అంటే తిమ్మమ్మ మరిమాన్ అంటే మరి మన యొక్క జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో కావచ్చు పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది. మరీ ముఖ్యంగా ఈసారి భిన్నంగా కనీ విని రీతిలో 7 సంవత్సరాల యొక్క చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ప్రస్థానాన్ని భావి ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి సంకల్పంతో గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులు భోజన సౌకర్యంతో ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా భోజనము మరి తిని వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటివి దాదాపు నిన్నటి నుండి కూడా ఏర్పాట్లు అనేటువంటివి ప్రారంభమయ్యాయి. దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం వాలంటీర్స్ స్వతహాగా వచ్చేటువంటి వ్యక్తులు అలాగే ఇక్కడ భోజన సదుపాయము ఎన్నడూ లేని విధంగా మరి ఖరీదు రీతిలో భోజన సౌకర్యము అలాగే ఇక్కడ సౌకర్యాలతో పాటు ఈ పెండాలు కావచ్చు, ఈ ఏర్పాట్లు కావచ్చు అన్నీ కూడా వాలంటరీగా అందరూ కూడా చేస్తున్నటువంటి మరి అందరికి కూడా మరొకసారి మన ఛానల్ ద్వారా మరి ప్రత్యేకమైనటువంటి కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులందరూ కూడా సౌకర్యంలో మరి మన ఇంట్లో ఏ విధంగా సదుపాయం ఉందో ఆధ్యాత్మిక చింతనలో మరి మరి ఆ యొక్క తల్లిని వచ్చేటువంటి వ్యక్తులకి మరి మన కుటుంబంలో మన ఇంట్లోనే ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు అనేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి భోజన సౌకర్యం అనేటువంటివి అన్ని కూడా సమపాలనలో ఏర్పాటు చేసినటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరొకసారి మన ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం, అభినందనలు తెలుపుతున్నాం. ఏదంటే కనీ విని ఎరిగిన రీతిలో ఏర్పాట్లు అనేటువంటివి మనం చూస్తున్నాం. ప్రతి ఏటా కూడా జరిగేటువంటి దాంట్లో భిన్నంగా ఆలోచించినటువంటి ఎమ్మెల్యే గారు మరి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా కూడా మరి గతంలో మనం చూసాం ఏ విధంగా ఏర్పాట్లు చేశారో అదే విధంగా మరి ఈ యొక్క తిమ్మమ్మ మరిమాని యొక్క విశిష్టత కూడా మరి గిన్నెస్ వరల్డ్ రికార్డు చెందినటువంటి ఈ మరిమాన్ని ఆమె ప్రస్థానాన్ని ప్రపంచ నలుమూలలో తెలియజేయాలనేటువంటి సంకల్పంతో అలాగే మన కదిరి ప్రాంతము టూరిజం హబ్గా ఉండాలి. భవిష్యత్తులో కదిరి అంటేనే ఆధ్యాత్మిక ప్రదేశం, కదిరి అంటేనే హిస్టారికల్ ప్రదేశం, కదిరి అంటేనే దైవాత్మిక ప్రదేశం అనేటువంటిది విరజిల్లాలనేటువంటి సంకల్పంతో మహాయజ్ఞం తలపించినటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని మరి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మరి దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులందరికి కూడా భోజన సౌకర్యం ఉండాలనేటువంటి సంకల్పంతో అంటే ఇప్పుడు జనాలు వస్తున్న తండోపదండాలుగా మరి సాయంకాలం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని లక్షల మంది వస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఎదురుగా ఎంటీగా ఉన్నటువంటి ప్లేస్లో కూడా కొన్ని లక్షల మంది ఇక్కడ వేయించేస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి, రాత్రి సంస్కృతి కార్యక్రమాలు చూడడానికి కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకు అందరూ కూడా అన్ని సౌకర్యాలతో పాటు వాటర్ సౌకర్యము, టాయిలెట్ సౌకర్యము, అలాగే ఎలక్ట్రికల్ సౌకర్యము, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ సౌకర్యము, వాటితో పాటు ప్రతి ఒక్కరికి దాహం తీర్చడానికి వాటర్ బాటిల్స్, అలాగే భోజన సౌకర్యం. అన్ని దానాల్లో కంటే గొప్ప దానం అన్నదానం అని చెప్తారు పెద్దలంతా కూడా. ఆ అన్నదానం అనేటువంటిది మహత్తరమైనటువంటిది. ఆ అన్నదానం స్ఫూర్తిదాయకంగా మరి అందరికి కూడా తగు వసతిలో మన కుటుంబంలో ఉన్నటువంటి ఏర్పాట్లు ఉండాలనే సంకల్పంతో మరి శ్రీయుత కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు ఏర్పాట్లు అనేటువంటి ఘనంగా చేశారు. ప్రతి ఏటా కంటే ఈ ఏటా మరి భిన్నంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క కదిరి ప్రాంతము టూరిజం హబ్గా వాటిల్లుతుందని మరి మనము మన ఛానల్ ద్వారా మరి తెలియజేసుకోవచ్చు.
మహాశివరాత్రి సందర్భంగా 2026 సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా మన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు తిమ్మమ్మ మరిమాన్ దగ్గర మహాశివరాత్రి ఏర్పాట్లు ఘనంగా చేశారు. అదేగాక వివిధ వేలాది మంది భక్తాదులకు భోజన సౌకర్యం కూడా మంచిగా బాగా రుచికరమైన వంటల పదార్థాలు జరిపించి భక్తాదులకు భోజన సౌకర్యము ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం కల్పించారు. అన్నకు భోజన సౌకర్యం బ్రహ్మాండంగా ఉంది. భక్తాదులు బాగా అన్ని సౌకర్యాలు కల్పించినారు. నీళ్లు కానీ భోజనం కానీ బ్రహ్మాండంగా వచ్చి భక్తులకు ఏం చేస్తాడు. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎన్ని లక్షల మందికైనా భోజనాలు అరేంజ్మెంట్ బాగా చేసినారు. ఓకే సార్. భోజనాలు బాగున్నాయి, బాగా బ్రహ్మాండంగా ఉంటాయి. ఏమేమి ఉన్నాయి భోజనాలు వడ ఉంది, బుడ్డ శనగలు ఉన్నాయి, మళ్ళీ పప్పు ఉంది, రసం ఉంది. బాగుంది, భోజనాలు అయితే బాగున్నాయి. భోజన సౌకర్యాల ఏర్పాట్లు అనేటువంటివి ఘనంగా చేశారు. మరి దాంట్లో భాగంగా ఎన్ని వేల మంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా రాత్రి మరి రేపు కూడా మరి శ్రీ యువత కదిరి శాసనసభ్యులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు భోజన సౌకర్యము అలాగే అంతా కూడా తగు వసతులు ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ పెండాలు కూడా మనం చూస్తున్నటువంటి ఆధునిక టెక్నాలజీతో అందిపుచ్చుకొని ఈ పెండాలు మనము పెద్ద పెద్ద పార్టీస్లో కావచ్చు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో కావచ్చు, మరి పెద్ద యాక్టివిటీస్లో కావచ్చు చేస్తుంటారు. మరి ఆ విధంగానే అందరికి కూడా మన కదిరికి విచ్చేసేటువంటి కదిరి నియోజకవర్గానికి విచ్చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తగు సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన విధానంతో ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరొకసారి మన ప్రేక్షకుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే తగు సౌకర్యంగా ఉండాలనేటువంటి వాటర్ బాటిల్స్ కూడా ఎక్కడ కూడా అందరికి కూడా తగు సౌకర్యంగా అందించాలనేటువంటి సంకల్పంతో మరి సాయంకాలం వచ్చేటువంటి క్రౌడ్కి మరి తగి వసతులు కల్పించాలనేటువంటి ఆలోచన విధానంతో ముందస్తు ఏర్పాట్లు కూడా ఇక్కడ సిద్ధమైనటువంటి మనం చూస్తున్న వాటర్ బాటిల్స్, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకి నీటి సౌకర్యము, టాయిలెట్ సౌకర్యము, అలాగే దేవుని దర్శించుకోవడానికి, అమ్మని దర్శించుకోవడానికి వచ్చేటువంటి తగు ఏర్పాట్లు అన్నీ కూడా మరి చేస్తున్నటువంటి మరి ఇక్కడ అంతా కూడా ఎమ్మెల్యే గారి యొక్క పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు అనేటువంటివి కొన్ని లక్షల మందికి అన్నదానం అనేటువంటిది మహా సంకల్పంతో చేస్తున్నటువంటి కదిరి ప్రాంతంలో శ్రీయుత శ్రీ కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు అంటేనే అన్నదానంలో ముందుంటారు. దాంట్లో భాగంగా మనం ఇక్కడ చూస్తున్నటువంటి కార్యక్రమాల్లో వేలాది లక్షలాది తరలి వచ్చేటువంటి భక్తాదులకి అందరికి కూడా తగు వసతితో మరి తగు సౌకర్యంతో మరి భోజన సదుపాయం కల్పిస్తున్నటువంటి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. సాయంకాలం వచ్చేటువంటి భక్తాదులకి మరి లక్షల మంది ఇక్కడ వెంచేస్తారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే టెంట్ ఉందో ఆ టెంటులో ఇప్పుడు భోజన సౌకర్యాలు అనేటువంటి జరుగుతున్నాయి. మరి లక్షల మందికి అంతా కూడా సౌకర్యాన్ని కల్పించాలనేటువంటి ఆలోచన విధానంతో మరి సాయంకాలం జరగబోయేటువంటి ఏర్పాట్లో భాగంగా మరి ఇక్కడ చూస్తున్నాం. ఇది కూడా సాయంకాలం భోజన ఏర్పాటుకి మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటిది మనం చూడొచ్చు.